ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి అయినటువంటి భారతమ్మ గారి పేరు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు సో కాల్డ్ సోషల్ మీడియా ప్రతినిధులు మరియు మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి కూడా ఈ వాదనలు ప్రతివాదనలు వినిపిస్తున్నాయి. ఓవరాల్గా ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ భారతమ్మ గారి పేరు ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారి పేరే లేదు ఛార్జ్షీట్లో. సో అంతిమ లబ్ధిదారుడు మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి అన్నారు, ఇప్పుడు తిప్పి భారతమ్మ గారు అంటున్నారు. అసలు భారతమ్మ గారి పేరు ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు? ఏదైనా కక్షపూరితంగా జరుగుతుందా ఎట్లా? తలా తోక లేని ఒక ఇన్వెస్టిగేషను, లేదంటే దాన్ని ఏమంటారంటే ఛార్జ్షీట్ ఫైల్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఏంటండి నాకు అర్థం కాదు. ఇప్పుడు ఈ గోవిందప్ప అన్న ఆయన ఎక్స్ ఫైనాన్స్ డైరెక్టర్ ఇన్ భారతీ సిమెంట్స్. సో దాంట్లో అతను రిటైర్ అయిన తర్వాత ఈ గోవిందప్పని ఇన్వాల్వ్ చేసి ఎట్లాగైనా భారతీ సిమెంట్స్ని యాడ్ చేద్దాం అన్న కాన్సెప్ట్లో వీళ్ళు వెళ్తే ఛార్జ్షీట్లో కానీ అట్లీస్ట్ ఈ కన్సెన్సస్ని ఈ విధంగా ఎస్టాబ్లిష్ చేసి దాని మీద ఎవరన్నా మాట్లాడచ్చు. అసలు ఫైనాన్షియల్ ఫైండింగ్స్ ఉదాహరణగా ఇన్కమ్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కానీ ఈ లిక్కర్ స్కామ్లో మాకు ఇచ్చిన కాగ్ రిపోర్ట్ బేస్ చేసుకుని ఇంత ఫైనాన్షియల్ డీవియేషన్స్ ఇట్లా వేరే వేరే కంపెనీలకు వెళ్ళి ఇట్లా అన్నింటిలోని ఆడిట్ రిపోర్ట్లో వైలేషన్స్ ఉన్నాయి, లేదంటే దీంట్లోంచి ఈ అవుట్కమ్లో మేము ఈ విధంగా ఫైండ్ అవుట్స్ చేసాం, వాళ్ళ మీద రైడ్ చేసిన తర్వాత ఇదని చెప్పి ఒక లీడ్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చి సిట్ డిపార్ట్మెంట్తో ఎంక్వైరీ. ఎందుకంటే సిట్ అన్నది ఎప్పుడైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్ కాంపిటెంట్ ఎనఫ్ స్టేట్ లెవెల్లో ఉన్నప్పుడు అది ఒక సిట్ అనండి లేదంటే ఇన్వెస్టిగేషన్ అథారిటీస్తో పనిచేస్తారు. కానప్పుడు ఈడీ ఏం చేస్తుందంటే సిబిఐకి రెఫర్ చేస్తుంది. ఇంప్రూవ్డ్ వెర్షన్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంటే సిబిఐ. సో ఈ సర్కమ్స్టాన్సెస్లో ఇక్కడ ఎక్కడా కూడా ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ కానీ ఐటీ కానీ వైలేషన్స్ కన్సర్న్ లిమిటెడ్ కంపెనీస్లో జరిగాయని ఈరోజు దాకా ఫైండ్ అవుట్ లేనప్పుడు ఈ సిట్ వాళ్ళు ఏది పడితే అది ఇప్పుడేంటి భారతీ సిమెంట్స్లో ఎతుకులాట్లు అన్న దగ్గర దాని మీద న్యూస్ని ఇష్టం వచ్చినట్టు నెగిటివ్ వైబ్రేషన్స్తో స్ప్రెడ్ చేస్తూ సిఎండి అవ్వచ్చు, ఆవిడ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ అవ్వచ్చు భారతీ సిమెంట్స్. ఆర్ఓసిలో దాన్ని ఫైండ్ అవుట్స్ కొడితే లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్స్, నెక్స్ట్ సెబీలో స్టాక్ ఎన్హాన్స్మెంట్స్, దాని వైలేషన్స్ అన్నీ తెలుస్తాయి మనకి. అవి ఏవి చూడకుండా గుడ్డెచ్చేల్లో పడినట్టు గోవిందప్ప దొరికాడు కాబట్టి గోవిందప్ప మాజీ డైరెక్టర్ కాబట్టి ఇప్పుడు కంపెనీ రిటైర్ అయిపోయిన తర్వాత వెళ్ళి లోపల ఏమైనా ట్రాన్సాక్షన్ చేయగలుగుతాడు అని పైపచ్చి అది లిమిటెడ్ కంపెనీ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో క్యాష్ పట్టుకెళ్ళి లోపల బ్యాగులు ఇచ్చి బ్యాగులు తీసుకొచ్చి జరుగుతాయి ఇవన్నీ. అర్థం అవుతుంది దాంట్లో. ఎక్కడో పాయింట్ ఆఫ్ సేల్స్లో ఏమైనా యాషాలు వేస్తే బయట వేస్తారు ఎవడన్నా. లిమిటెడ్ కంపెనీలోకి వెళ్ళి క్యాష్ కార్డు పెట్టండి, నాకు అర్థం కాదు. లిమిటెడ్ కంపెనీలోకి వెళ్ళి ఓ లారీ లోడ్ కావాలని క్యాష్ కార్డు చూడండి, వెళ్ళి చూద్దాం అవుతుందేమో. ఏంది ఏం మాడుతున్నారు? ఏది పడితే అది రాసేయడం ఏమనంటే భారతమ్మ ఎందుకు ఏడిపోయేందుకు. ఇంట్లో శుభ్రంగా ఆవిడ గురువుని ఆవిడ పని ఆవిడ చేసుకుంటుంది ఇంట్లో. ఆవిడేమన్నా నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నానని చెప్పారా? మొన్న ఎలక్షన్ ఏమి పురంధేశ్వరమ్మ గారితో పాటు భువనేశ్వరమ్మ గారు కూడా వచ్చి ఎలక్షన్ క్యాంపెయినింగ్లు చేయలేదు అలా చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు? సంఘీభావాలు ఫ్యామిలీలు ప్రకటించకుండా ఉంటాయా? ఎలక్షన్స్ అప్పుడు భార్య పిల్లలతో కలిపి ఎలక్షన్ క్యాంపెయినింగ్లు చేయకుండా ఏ నాయకుడైనా ఉన్నాడా? అక్కడి వరకు చూడండి. దానికి అన్ని రాజకీయ కోణాలు, రాజకీయ రంగులు పూలమేసి ఏంది ఇది నాకు అర్థం కావట్లేదు. ఆవిడ ఏ రోజైనా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉందా? అంతసేపు ఒక ఇండివిజువల్ క్యారెక్టర్ని ఎలాగైనా హ్యూమిలేట్ చేయాలి. ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళని ఎలాగైనా రాజకీయాల్లోకి తెచ్చేయాలి. ఎందుకు ఇది? వాళ్ళకి ఏం సంబంధం దీంట్లో? శుభ్రంగా చదువుకుంటారు బంగారు తల్లి ఇద్దరు. ఏ స్థాయిలో చదువుకుంటారు చూడండి. మీరు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో గౌరవ చంద్రబాబు నాయుడు గారే ఎంత గర్వపడి చెప్పాడు ఆయన. ఆడపిల్లల విషయంలో ఎవరైనానండి, మనం దేశంలో ప్రపంచంలో ఒక 50 మంది సెలెక్ట్ అయితే అందులో బంగారు తల్లి సెలెక్ట్ అయ్యి ఆ యూనివర్సిటీలో చదువుకుంది ఆ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మాయి. ఆవిడ చదువుకున్నట్టండి. ఆయన వాళ్ళ నాన్నగారికి ఇచ్చిన ఐడియా అనుకుంటారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే టక మొత్తం స్కూళ్ళన్నింటిలో కూడా ఆ స్థాయికి 11-12 మంది పిల్లలు యునెస్కోకి వెళ్ళి అమెరికాలో వాళ్ళ ఇంగ్లీష్ భాషను అనర్గళంగా మాడొచ్చారు. ఇది ఆచరణ యోగ్యమైన సిచ్యువేషన్స్ చూసి కూడా ఒక కుటుంబం కమిట్మెంట్. వెంకటప్పయ్య మెమోరియల్ స్కూల్ పెట్టారు సార్. ఆ స్కూల్ వెళ్ళి చూడండి ఒకసారి, ఎవరైనా కడపకి వెళ్ళి ఒకసారి ఆయన ఊరికి వెళ్ళి చూసి వస్తే 1000 మంది పిల్లలకి ఉచితంగా ఆ యూనిఫామ్లు ఏంటి ఎందుకైనా పనికొస్తే ఇంగ్లీష్ మీడియం స్కూల్లోను ఈ నారాయణ చైతన్య కాలేజీలో సెంట్ ఆన్స్ సెంట్ ఆల్ఫోన్స్ దానికి ధీటుగా చేస్తున్నారు. ఎవరు? ఆయన వాళ్ళ నాన్నగారి పేరు కదా, వీళ్ళ మామగారి పేరు, వాళ్ళ తాతయ్య గారి పేరు కూడా కాదు. వెంకటప్పయ్య గారు అని ఓ మహానుభావుడు చదువు విద్యా బుద్ధులు నేర్పిన ఒక మాస్టర్ గారి పేరు పెట్టిన స్కూల్ అది. సేవా తత్పరత కనబడదు, ఒక మనిషి యొక్క కమిట్మెంట్ లెవెల్స్తో 5 సంవత్సరాలు పరిపాలించింది కనబడదు. అసలు మీకు వ్యక్తిగతం ఏం చేయాలి? ఏమున్నాయి మీకు ఆయనతో? నాకు అర్థం కాదు. ఎందుకు చేస్తున్నారు రోజుల తరబడి? పోనీ ఏదైనా పనికొచ్చిన విషయం ఎస్టాబ్లిష్ చేయండి. తెల్లారు లేస్తే ఒక కాకమ్మ కథలు బ్రేకింగ్ న్యూస్ వేసేస్తున్నారు ఛానల్లో.
11 కోట్లు వాళ్ళ ఇద్దరి దగ్గర తపేలగా ఇద్దరి దగ్గర ఇంట్లో దొరికేట 2023, 24లోనే జూన్లోనే పెట్టారట డబ్బులు పెట్టిలే పెట్టారట. వీడికి వేసి రాత్రి ఏదో సినిమా చూస్తారు, కలగంటారో తెల్లారు వచ్చి వార్త రాసేస్తున్నారు. పోనీ సిట్ ఆఫీసర్లు ఇది ఫైండ్ అవుట్స్ అంటే ఇక్కడ దొరికే మాకు క్యాష్ 11 crores సీజ్ చేసామని చూపిస్తే మాట్లాడవచ్చు. సిట్ రైడ్స్ అవుతున్నాయి కదా, భారతీయ సిమెంట్స్లో కానీ ఎవరి దగ్గర రైడ్ చేసి సిట్ వాళ్ళే రైడ్ చేశారు కదా హైదరాబాద్లో వివిధ ఆఫీసుల్లోనూ వాటిలోనూ. ఇది అవుట్కమ్, ఇది ఫైండ్ అవుట్స్ అని ప్రెస్ మీట్ పెట్టి చెప్తే ఎవడు కాదంట. అది చూసారు మీరు ఏమైనా వార్త? రాసాడు, వీడు రాసేస్తాడు. 7 మొదల ముసలి కూర్చుని పొంకాలు డిబేట్లు నడిపించేస్తారు. ఎంత బదనాం చేసామని కౌంట్ వేసుకుంటారు. వేసుకోమనండి. ఇదంతా వెనకాల ఏంటంటే ఈడీ జగన్మోహన్ రెడ్డిని విముక్తుని చేసింది అన్ని కేసుల్లోంచి. ఆ వార్త రాయలేక ఇస్తున్నారు. ఎలాగైనా సరే దీంట్లో ఇన్వాల్వ్ చేసేద్దామని. చేసుకోమండి, ఏం పర్లే. ఎన్నాళ్ళు ఆడుకుంటారు. ఎందుకు తిప్పుకోవట్లేకపోతుంది సార్? ఎవరు తిప్పుకొట్టాలి? దేనికి తిప్పుకొట్టాలి? వైసీపీ. నేను రాముడిని, నేను సత్యశీలుణ్ణి, నా భార్యని అంటారా అని చంద్రబాబు నాయుడు గారిలో కూర్చొని ఏడమంటారు. ఆయన నిజం నిలకడమే తెలుస్తుంది. 3,000 కోట్లు 4,000 కోట్లు రంగులు వేసేసారని గొల్లి ఎట్టారు. 14 లక్షల అప్పులు చేశారు. 14 లక్షల కోట్ల అప్పులు, 10 లక్షల కోట్ల అప్పులు. లాస్ట్కి అసెంబ్లీ సమావేశాలు ఎట్టి వాళ్ళే చెప్పుకున్నారు కదా, 6,47,000 కోట్లే అప్పు. కదా సార్, ఇప్పుడు నిజం నిలకడ మీద తెలుస్తుంది అనేది రాజకీయాలకు వర్తిస్తుంది అంటారా? ఈ లోపల ఏమవుతుంది? ఇంతకనే ఏం డ్యామేజ్ అవుతుంది? 11 సీట్లు ఇచ్చారు, అంతకనే ఇంకేం డ్యామేజ్ కావాలి ఆయనకి? ఇదే వరస్ట్ డ్యామేజ్. ఇంక చూసినోడు ఇంకేటి ఊహించుకుంటాడు. అప్పుడు అదే పని, అధికారంలో ఉన్నప్పుడు అదే సావు, అధికారం కోల్పోయినప్పుడు అదే సావు. వీళ్ళ సావులో మార్పు లేనప్పుడు ఆయన ఎందుకు సావాలి? మీరు ఇలాగే సావండి అని చెప్పి ఆయన పని ఆయన చూసుకుంటుండే, అంతే లెక్క. కాదు సార్, రేపటి రోజున సిట్టే అఫీషియల్గా అనౌన్స్ చేసి భారతమ్మ గారికి సిట్టోళ్ళతో ఏం కాదండి, నేను చెప్తున్నాను రాసుకోండి. సిట్టోళ్ళతో ఏం కాదు. దే కాంట్ ఫైండ్ అవుట్ ద ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్. పోలీస్ డిపార్ట్మెంట్ దాంట్లో ఎలా ఇన్వాల్వ్ అవుతుంది? ఇప్పుడు నేను మీ ఇంట్లో దొంగతనం చేశాను అనుకోండి, నా ఇంట్లో ఆ సామాన్లు ఉంటే పోలీసు వాళ్ళు పట్టుకుంటారు. మీ ఇంట్లో బంగారం ఉంది, ఆ బంగారం ఎలా వచ్చిందో చూసేది, దాన్ని ప్రూవ్ చేయవలసింది ఎవరు? ఐటీ డిపార్ట్మెంట్, ఈడీ డిపార్ట్మెంట్. క్యాష్ ఉన్నాను, వీళ్ళు ఎలా ప్రూవ్ చేస్తారు? ఇప్పుడు అనవసరంగా ఇన్వాల్వ్ చేశారని అనుకుంటే రేపటి రోజున ఈవిడ అసలు దీనికి సంబంధం లేకుండా బయటపడిన రోజున అసలు ఎవరు సార్ బాధ్యత వహిస్తారు? ఈ ఛానల్స్ అన్ని ఎవరైతే ఇప్పటి వరకు ఎద్దేవా చేసి మరి మాట్లాడుతున్నారో, అది పనిగా ప్రొపగండా పెట్టుకొని మాట్లాడుతున్నారో, తర్వాత ఫర్దర్ కాన్సిక్వెన్స్. మొన్న ఒకటికి ఏమైంది, ఓ ఛానల్ వాడికి చెప్పి జరిగిందా? భావావేశాలు ఎలా ఉంటాయి మన చేతిలో లేవండి. అది రైట్ అని నేను చెప్పట్లే, కానీ ఒక మూమెంటరీ. ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, నేను మొన్న ఎగ్జాంపుల్ చెప్పిందే చెప్తున్నా. ఒక ఆటో వాడు ఇష్టం ఉన్నట్టు తొక్కుతాడు, నేను రియాక్ట్ అయ్యే మోడ్ వేరేగా ఉంటుంది, మీరు రియాక్ట్ అయ్యే మోడ్ వేరేగా ఉంటుంది. అవునంటారు కదంటారా? అంతే, రియాక్షన్స్ మన చేతిలో లేనప్పుడు, కాన్సిక్వెన్సెస్ కూడా మన చేతిలో లేనప్పుడు, కాన్సిక్వెన్సెస్కి ఎదురు చూస్తున్న వాళ్ళ కింద వీళ్ళని పరిగణించాలి. అంతకన్నా ఇంకే. అంటే గతంలో బయలు ముజే మార్ అంటే ఏంటి చేస్తుంది? అంటే గతంలో భారతమ్మ గారి జోలి వాళ్ళకి ఒకటే ధైర్యం అండి. సార్ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండి మమ్మల్ని ఏమీ చేయలేపాడు. 5 ఏళ్ళు అధికారం పోయింది, ఇప్పుడు అసలు చేయలేడు. రేపు పొద్దున్న అధికారంలోకి వస్తే అప్పుడు చూద్దాంలే అన్న జరుగుబాటు వచ్చింది. ఏం చేయగలరు మీరు? గత ప్రభుత్వం టెన్యూర్లో భారతమ్మ గారిని ఎవరైనా అంటే, ఏమైనా దూషిస్తే ఊరుకోమని చెప్పి వైసీపీ క్యాడర్ మాట్లాడేది చూసాం. సో ఇప్పుడు మాకు ఛాన్స్ వచ్చింది, మేము మాట్లాడతాం, ఏం చేస్తారు అనేంతలా ఏమైనా కనిపిస్తుందా మీకు? అట్లా అభియోగాలు మోపినంత మాత్రాన కాదు కదా, దే నీడ్ టు ప్రూవ్ ఇట్. అభియోగం అనేది ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం వరకు ఉంటుంది సార్. రిపీటెడ్గా దాన్ని 24/7 దాన్ని ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అనేది మెయిన్. ఇప్పుడు నేను చదువుకున్న రోజుల్లో నా అందరూ పిలికల్లోడ ఒక మందాకిని నేను పిలిచివారు. ఏం చేయమంటారు? అరే నన్ను అలా పిలిస్తే నేను ఊరుకోనరా, నా పేరు కేఎస్ ప్రసాద్ అని పిల్లరా అని ఇలా నేను రోజు తగులు ఆడుకున్నాను అనుకోండి, తెల్లారిపోద్ది. వాళ్ళు అంతే అనుకుని ఆ పేరుకి పలికామనుకోండి, అయిపోద్ది. ఎరా పిల్లి అనివారు, ఏముంది నా పిల్లికల్లో ఉంటాయని ఎరా పిల్లి అనేవారు, సరే అని మా ఆడివాళ్ళం. ఇప్పుడు ఫ్రెండ్ కాకుండా పోరు కదా. అలాగే ఉంటుందండి, తీసుకునే విధానంలో ఉంటుంది అంతే.